హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను కొన్ని న్యూస్ పేపర్స్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కనిపించింది అబౌట్ రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ కాదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇల్లు కొన్నాము, అపార్ట్మెంట్లో ఫ్లాట్. అది కొన్నప్పుడు మేజర్గా మనము మగవాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటాం. కానీ ఈ టాపిక్ చూస్తే నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని. అయితే ఈ బెనిఫిట్స్ అనేది మగవాళ్ళ పేరు మీద ఉంటే కాదు, మనం తీసుకునే అపార్ట్మెంట్ ఫ్లాటు లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా లేడీస్ పేరు మీద తీసుకుంటే, అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి లేడీస్ పేరు మీద, స్టార్టింగ్ ఫ్రమ్ లోన్, నెక్స్ట్ ఈఎంఐ, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఇంకా అదర్ ఆప్షన్స్. ఇవి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు మనం టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఒక ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ కనుక మనం లేడీస్ పేరు మీద కొనుక్కుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. ఇనీషియల్గా మనం ఫ్లాట్ కొన్నప్పుడు లేడీస్ పేరు మీద పెట్టుకుంటే వచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్. కంపేరింగ్ టు జెంట్స్ పేరు మీద పెట్టుకునే దానికన్నా లేడీస్ పేరు మీద పెట్టుకుంటే మనకి ఈ స్టాంప్ డ్యూటీలు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ తక్కువ ఉంటాయి అని చెప్పి నేను చూడటం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హోమ్ లోన్స్. ఈ హోమ్ లోన్స్లో ఏమవుతుంది అంటే బేసిక్గా మనకి లోన్ ఛార్జెస్ అనేవి జెంట్స్ మీద ఉంటే సిబిల్ స్కోర్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే లేడీస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ అనేది కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ బెనిఫిట్స్ బేస్ మీద లేడీస్ పేరు మీద కొన్న అపార్ట్మెంట్ ఫ్లాట్కి కానీ ఇండిపెండెంట్ హౌస్కి కానీ మన లోన్స్ అనేవి ఈజీగా అవుతాయి, ఇంట్రెస్ట్ అనేవి తక్కువ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను చదవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతున్నాను, దీనికి మెయిన్ కారణం ఏంటంటే లేడీస్ పేరు మీద డిస్కౌంట్లు అనేవి 1% వరకు డిస్కౌంట్ ఉంటుందంట. ఎందుకంటే రుణగ్రహీతలు వీళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ప్రత్యేక లోన్ సదుపాయం ప్రొవైడ్ చేస్తుందంట. లైక్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటివి ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు. పిఎంవైకే పథకాలు కింద లేదంటే ఇతర వాటి కింద లోన్ తీసుకున్నప్పుడు లేడీస్కి 6.5% నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందంట. దీనికి కాలపరిమితి 20 years అనేది ఉంటుంది. ఈ ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ కొనేటప్పుడు స్టాంప్ డ్యూటీ మగవాళ్ళ పేరు మీద యాజ్ పర్ గవర్నమెంట్ ఛార్జెస్ 5.5% ఉంటుందంట. కమింగ్ టు లేడీస్ పేరు మీద అయితే మనం ఫ్లాట్ రిజిస్టర్ చేస్తే అది 3.5% ఉంటుందంట. అంటే మనకి అక్కడ 2% అనేది బెనిఫిట్ అనేది చూపిస్తుంది. 2% బెనిఫిట్ అంటే మనం ఎంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయంట, ట్యాక్స్ ప్రయోజనాలు. ఇవి ఎలా ఉంటాయి? ఇవి లేడీస్ పేరు మీద ఫ్లాట్ అనేది మనం ఇది చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల మనకి తప్పనిసరి సిచ్యువేషన్లో జాయింట్ ఇది కింద పెట్టుకుంటాం, ఫ్లాట్ అనేది జాయింట్ ప్రాపర్టీ కింద. దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరు యజమానులు ఉన్నప్పుడు సెక్షన్ 80 కింద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 1.5 lakhs వరకు చెల్లించిన హోమ్ లోన్పై వడ్డీ అనేది 2 లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బెనిఫిట్ ఉందో. అదే కనుక ఇండిపెండెంట్ అయితే లైక్ రిజిస్ట్రేషన్ అయితే లైక్ లేడీస్ పేరు మీద సింగిల్ ఓనర్ ప్రాపర్టీ కింద మనం ఇది చేసుకుంటే సెక్షన్ 80EE కింద 50K వరకు అదనపు డిడక్షన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. అంటే లేడీస్ పేరు మీద ఆస్తిని విక్రయించేటప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్స్ కూడా మనం ఇది చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఆర్ మోర్ హయ్యర్ కంపేరింగ్ టు లేడీస్ అండ్ జెంట్స్. చూడండి జెంట్స్ పేరు మీద ఉంటాయి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కానీ అదర్ ఇవి కానీ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉన్నాయో. సో వీలైనంత వరకు ఇది అందరికీ షేర్ చేస్తే ఏమవుతుందంటే వీలున్న వాళ్ళు, ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు,
ఇవన్నీ యూజ్ చేసుకుంటారు. చిన్న సబ్మిషన్, దీంట్లో ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, పన్ను ప్రయోజనాలని క్లెయిమ్ చేయడానికి ముందు లేడీస్కి ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఆదాయ వనరులు లేనిదే మహిళలకు ఎట్లానో బ్యాంక్ లోన్స్ రావు. అండ్ వీటిలో ప్రాపర్టీ అనేది లేడీస్ పేరు మీద ఉంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే చూసుకొని మనము కంబైన్డ్గా అయినా ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా దీన్ని మీరు చెక్ చేసుకొని మీ ప్రాపర్టీస్ని సేల్ ఎవరైతే ఏ టైంలో అయితే మీరు కొంటున్నారో ఆ టైంలో ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని మీ ప్రాపర్టీని కొని మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ పేరు మీద రిజిస్టర్ చేసుకొని బెనిఫిట్స్ అనేవి పొందటం అనేది మంచిది అని నా అభిప్రాయం. ఈ వీడియో మీరు చూడటమే కాకుండా దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేస్తే మీతో పాటు కూడా వాళ్ళు కూడా బెనిఫిట్స్ అనేవి పొందుతారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫార్చ్యూన్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో రెంటల్ ఇన్కమ్ మీద కూడా డిడక్షన్స్ అనేవి ఉంటాయంట. మనము జెంట్స్ పేరు మీద పెట్టుకుంటే దానికన్నా లేడీస్ పేరు మీద ఫ్లాట్ ఉండటం వలన రెంటల్ ఇన్కంలో కూడా బెనిఫిట్స్ అనేవి లేడీస్కి ఎక్కువ ఉంటాయంట. ఎలాగంటే ఆస్తిని అద్దెకిస్తే ఆమె 2 రకాల డిడక్షన్లు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆమెకి చాలా తక్కువ డిడక్ట్ అవుతుంది. ఆమెకి ప్రాపర్టీ అద్దెకి తీసుకున్న ఏదైనా లోన్ పై చెల్లించే వడ్డీపై ట్యాక్స్ డిడక్షన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా రెంటల్ ఇన్కమ్ పై ఆమె 30% స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుందంట. అంటే అందిన అద్దెలో 30% మెయింటెనెన్స్ ఇతర ఖర్చులను కవర్ చేయడానికి పన్ను రహితంగా ఉంటుందంట. ఈ డిడక్షన్లు రెంట్కి ఇచ్చిన ప్రాపర్టీపై పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో వీలైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటుంటే మీకు ఛాన్స్ ఉంటే మీ ఇంట్లో లేడీస్ పేరు మీద ఈ ఫ్లాట్స్ అనేవి, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా లేడీస్ పేరు మీద రిజిస్టర్ చేసి బెనిఫిట్స్ పొందడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, లోన్ వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జాయింట్ పెట్టండి. సో ఈ బెనిఫిట్స్ కూడా చాలా వరకు మీకు హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫార్చ్యూన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.